ఎలా ఉంది లూసిఫర్ 2 అంటే ఎంపురాన్ ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది. హాలీవుడ్ రేంజ్లో తీసాడు. ఆ. నేను ట్రైలర్ చూసి ఎంత ఎక్స్పెక్ట్ చేయలే కానీ దోవలు తీర్చేసాడు. చాలా బాగుంది సినిమా. ఓకే. ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి సినిమాలో? అంటే లూసిఫర్ 1కి లూసిఫర్ 2కి ఏమైనా కంపారిజన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో బాగానే తీసాడు. ఓకే. ఒక రివెంజ్ స్టోరీ చాలా బాగుంది. హిందీలో ఎక్కువ ఉందన్న, హిందీలో ఎక్కువ లేదు 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 అయ్యి నేను అసలు ట్రైలర్ చూసి ఇదేం సినిమా అనుకున్నా కానీ లోపలికి వెళ్ళి దోవలు తీర్చేసాడు. కానీ అసలు మామూలు లేదు. కానీ చాలా ఖర్చు పెట్టినట్టు తీసినట్టు అనిపిస్తుంది. చాలా రిస్క్గా తీసాడు. హాలీవుడ్ రేంజ్లో తీసాడు. 500 కోట్ల పైన వస్తుంది సినిమా. చాలా బాగుంది. అసలు ల్యాగ్ ఏమీ లేదు. పృథ్వీరాజ్ యాక్షన్ కానీ, మోహన్ లాల్ గారి పెర్ఫార్మెన్స్ కానీ పీక్స్ చాలా ఉన్నాయి. కొన్ని పొలిటికల్ సీన్స్ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు రీమేక్ చేసే ఛాన్స్ ఉన్నాయా? ఆయన ఆల్రెడీ లూసిఫర్ 1 చేశారు కాబట్టి తెలుగులో గాడ్ ఫాదర్లో మళ్ళీ ఏమన్నా రీమేక్ చేసే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? చిరంజీవి గారు చేస్తే ఇంకా చాలా ఎక్కువ ఇది ఉండేది. కానీ మోహన్ లాల్ కూడా అసలు లేదు 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 అసలు ఫ్లాప్ అని ఎవరు అనరు కూడా. అసలు దిల్ రాజు గారికి సినిమా మన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలాగైతే హిట్ అయిందో దానికంటే డబుల్ కలెక్షన్ వస్తుంది సినిమా. చాలా బాగా తీసాడు. 1000 కోట్ల పైన వస్తాయండి చిరంజీవి గారు చేస్తే. కానీ మోహన్ లాల్ గారు మనకు చేశారు కాబట్టి 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. చాలా బాగుంది. థ్యాంక్ యూ.